కాల్ చేసినా ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. అన్న కలుస్తానన్న లోపల నాకు మార్నింగ్ మధ్యాహ్నం నాకు కాల్ వచ్చేసింది, అన్న ఇట్లా చందన్న లేడు అని అనగానే మా టీవీలలో చూస్తాగానే నాకు అర్థమైపోయింది ఆయన ఇప్పుడు లోతుగా ఆ అమ్మాయిని ఏ విధంగా ఇష్టపడ్డాడో, ఆ అమ్మాయిని ఆ ప్రేమని మళ్ళీ మీది వినిపించేసుకుంటు మా చందన్నని. వాళ్ళిద్దరి గురించి అదే మొత్తం విషయం ఎలా అయింది, యాక్సిడెంట్ ఎలా అయింది, నేను పండుకున్నానా లేకపోతే నేనే డ్రైవింగ్ చేస్తున్నా నీకు తెలుసు కదా అన్న. మేము ఎక్కడెక్కడైనా ఫంక్షన్స్ ఎక్కడైనా బయట ఎక్కడ పార్టీలకు పోయినా కూడా మాక్సిమం ఆయన డ్రింక్ చేసి ఆయన డ్రైవింగ్ చేస్తాడు. అస్సలకి తెలియదు మాకు. మేము ఇంత క్లోజ్ ఉన్నా కూడా ఈ వదినతోని మేము 2-3 ఫంక్షన్కి వచ్చాము, ఈ వదినతోనే ఉంటున్నాను మాకు తెలుసు. మరి వీటితో చాలా ప్రేమతో ఉండే, చాలా హ్యాపీ బర్త్డేలు అయితే చాలా గ్రాండ్ గా చేసిండు, చాలా ఉండే. ఆయన రాతలో ఈమె కూడా ఉన్నదేమో ఈ విధంగా అయింది. సరే ఇక్కడ కూడా మెయింటైన్ చేసి అక్కడ కూడా మెయింటైన్ చేస్తారు అనుకోని తర్వాత మా ఫ్రెండ్స్ చాలా మంది అనుకున్నారు, అని ఈ విధంగా అవుతుంది అట్లా యాక్సిడెంట్ అవుతుంది అని మనతో అనుకోలేదు. ఇండస్ట్రీకి ఒక మంచి యాక్టర్ మిస్ అయినారు అనుకోవచ్చు. ఇండస్ట్రీలో మేము ఆయన ఉన్న హైట్ కు గెటప్ కి కొత్త విలన్. ఇప్పుడు మనం బాలీవుడ్ నుంచి ఆ నుంచి తెచ్చుకుంటారు, తమిళ్లో అక్కడ బొంబాయి నుంచి తెచ్చుకుంటారు. మంచి టాలెంట్, 3 పేజీలు సింగిల్ టేకింగ్ లా ఒక్కపారు చూసి చెప్పగల కెపాసిటీ ఆయనకున్నది. అని ఈ విధంగా అయితే మేము అనుకోలేము. లోతుగా ఉన్న ప్రేమనే ఈ మనిషిని కూడా తీసుకుని వెళ్ళింది, లోతుగా వెళ్ళిపోయాడు. ఆయన ఎవరినైనా సరే, ఎవరైనా మాలాంటి ఫ్రెండ్స్ కూడా ప్రాణం ఇస్తాడు. ప్రేమి ఫ్రెండ్గా లేకపోతే ఆయన ఇచ్చేస్తాడు. ఆయనతో నచ్చిందంటే ఆయన ఏ విధంగానైనా ఫోన్ అయినా పిలిపించుకొని ఉన్నాడు. ఆ అమ్మాయితో ఆ విధంగా ఉండి ఈ విధంగా తీసుకుపోయింది. దాన్ని తట్టుకోలేక ఇది మానసికంగా ఇబ్బంది పడి సూసైడ్ అటెండ్ చేస్తుంది. అంటే మీ మామయ్య ఎలా ఉంటుంది? మా మామయ్య మాతో చాలా క్లోజ్ ఉండే, కలుస్తాడు, మాట్లాడతాడు, చేస్తాడు, బాగానే ఉండే మా మామయ్య. ఇట్లా సడన్ గా డిసిజన్ తీసుకోవడం రాంగ్. అంటే 16th డే రోజు ఇక్కడ మీటింగ్ మాట్లాడినాము. మాట్లాడితే అన్ని ఇట్లా 2 days లో నేను వెళ్ళిపోతున్నాను, మా పాప పిలిచింది, బర్త్డే రోజే ఇలా చేసుకోవడం అంటే ముందే చెప్పడం జరిగింది. ముందే చెప్పడం జరిగింది. అతను మళ్ళీ ప్లస్ నేను అలా చేయను అదే చేయను అని చెప్పేసి నేను నైట్ చేసేసుకున్నాను. ఇప్పుడు అట్లా చెప్పినప్పుడు ఆయన ఉంటాడు, మీరు వదిలేదు కదా ఫ్యామిలీ మెంబర్స్. అతను రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పి వెళ్ళాడు బయటికి, ఇలా చేస్తాడని చెప్పిండు, చేయనని కూడా చెప్పాడు. మనం రీసెంట్గా చేసేసాడు. అంటే ఇప్పుడు నన్నికొండలో ఆయన గెస్ట్ ఓకే వాళ్ళు ఉండే రిలేషన్స్ ఓకే ఉంటే వాళ్ళు అక్కడికే వెళ్ళాడు. ఆయన బయటికి వెళ్తున్నా చెప్పి అక్కడికి వెళ్ళి మార్నింగ్ వెళ్ళాడంట. ఈవినింగ్ వరకు ఫోన్ చేసి మా వైద్య మామయ్య ఫోన్ చేశాడు, మెసేజ్ పెట్టాడు, కలవలేదు. కలవకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తే అక్కడ వాచ్మెన్ అడిగారు. అడిగితే అంటే మేము డోరు టిఫిన్ కాఫీ అవన్నీ అడిగితే ఇవ్వలేరు అంట, డోర్ తీయలేడంట. తీయకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఫోన్ చేసి కలుస్తలేదు, అడిగి వెళ్ళారు. అయితే వాళ్ళ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే మీ ఫ్రెండ్స్ అంటే తీయమని డోర్ అన్నారు. అయితే మీ ఫాదర్ అంటే అలా మా తాతని తీసుకొచ్చి అప్పుడు పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి డోర్ తీశారు. తీస్తే వేసేసి రిలేషన్షిప్ ఉందని చెప్పి మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు తెలుసా? ముందు తెలుసు. 5.5 years నుంచి కొద్దిగా దూరం ఉంటుంది మా ఫ్యామిలీస్కి. ఎంతమంది చంద్ర గారికి ఒక పాప, ఒక కొడుకు. అంటే ఇప్పుడు అంటే మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారు, చూసుకుని ఎట్లా ఉంటుందా చంద్ర గారు? నాతోటి క్లోజ్ గానే ఉండే, మంచిగానే మాట్లాడతా. అది మామ ఇది మామ అట్లుంది ఇట్లుంది, ఇక్కడ ఉన్నాను, షూటింగ్ ఉన్నాను, వస్తాను, కలుస్తాను, చేస్తాను, బాగానే ఉండేది. ఓకే. అయితే మీ మామని మీరు సీరియల్లో చూసినప్పుడు, టీవీలో చూసినప్పుడు మీరు ఎక్కువ ఫీల్ అవుతుంది? చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యింది. అతను మా మామ అంటే చెప్పుకోవడానికి కూడా చాలా గ్రేట్ ఉండేది. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేకుండా చాలా మంది సీరియల్స్ చూసిన మీ మామ అంటే చాలా ఎగ్జైట్ అయినాను. అంటే ఇప్పుడు మీ మామ వాళ్ళు మీ అక్క వాళ్ళు మొత్తం ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్? మా చిన్నమ్మమ్మ, మా పెద్దమ్మమ్మ, మా చిన్నమ్మ.
ముగ్గురు. మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు, చిన్న కొడుకు. మేము పెద్దమ్మ వాళ్ళ పెద్ద కూతురు కొడుకు. మా మామ సాఫ్ట్వేర్ జాబ్, పెద్ద మామ. ఇతను చావు కంటే ఇక ఆ యాక్సిడెంట్ ఆమె పోవడం కారణం. ఆయన ఇక దాన్ని భరించలేక డిప్రెషన్స్కి వెళ్ళి సూసైడ్ అవ్వడం. పిల్లలతో చాలా బాగుండే, మంచిగానే ఉండే. పిల్లలతో అయితే బాగానే ఉండి చేసినాడు. ఇక అతను ఇక అక్కడ కొద్దిగా వెళ్ళడం చేయడం వల్ల ఇంటికి రాకుండా పిల్లలకు దూరం ఉండే అలా చేసేసాడు.